ఎహే ఎక్కడిది బాంబులేసుడు మిసైళ్లు కొట్టుడు డ్రోన్లు ఇడుసుడు క్షిపణులు పంపుడు అటు అమెరికా ఇజ్రాయెల్ ఇటు ఇరాను తగ్గఫర్ కొట్లాడినరు వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళు గల్ఫ్ దేశాలకు సూటు పెట్టిరి ఎప్పుడు ఏడ బాంబులు పడతాయో తెలియని పరిస్థితి వందల బిల్డింగులు కూలినాయి ఆయిల్ ట్యాంకులు ఆగమైనాయి వేల మంది జీవిడిచిండ్రు ఇంకెన్ని రోజులు కొట్లాడతారో ఇంకెంత ఆగం చేస్తారో అని దునియా దేశాలు బుగులు పడ్డాయాళ్ళ గిట్ల నిమ్మలబడ్డరిగా ఉరుకులాడి ఇక కొట్టుకున్నది సాలని శాంతి జపం చేసిండు ట్రంప్ సారు 40 రోజుల యుద్ధానికి బిరేక్ పడ్డది మళ్ళా తెల్లారే లోపే ఇరాన్ కతే ఓడిపిస్తామని తెల్లారంగానే తెల్ల జెండా ఊపిండు. హర్ముజ్ జలసంధి తెరుస్తానికి ఇంకో 2 వారాలు టైం ఇస్తున్నాము. అప్పటిదాకా కాల్పుల బంధం సాటింపేసి అటుకెళ్ళి ఇరాన్ కూడా సై అన్నది. గల్ఫ్ దేశాలకు ఇది గోల్డెన్ రోజు. దునియా మొత్తం కోరుకుంది. ఇరాన్ కూడా యుద్ధం వద్దనుకున్నదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు అమెరికా అధ్యక్షుడు. ఇరాన్ హర్ముజ్ తెరుస్తానికి సాయం చేస్తాము, 2 దేశాల నడుమ వ్యాపారాలు నడుస్తాయి, వాళ్ళకి మంచి రోజులు వస్తాయి అనుకొచ్చిండు. అయితే హర్ముజ్ మీద ఎప్పుడు మా పెత్తనమే ఉంటది. అమెరికా మా మీద పెట్టిన కండిషన్లు ఎత్తేయాలని ఇరాన్ 10 డిమాండ్లు పెడితే మేము కూడా ఆలోచన చేస్తున్నాము అనుకొచ్చిండు అమెరికా అధ్యక్షుడు. కానీ నిన్న రాత్రి చిన్నగా లేకుండే కథ. ఇరాన్ కు ఈ రాత్రి కాలరాత్రి మొత్తం కథం చేస్తామని ఇరాన్ లేకుండా బాంబులు కొడుతుంటే దేశం పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వచ్చి మానవహారం లెక్క నిలబడ్డారు. మీ బెదిరింపులకు మేము బుగులు వాడమని. ఈ టైంలో 2 దేశాల నడుమ పాకిస్తాన్ మాట ముచ్చట నడిపోయింది. ఇరాన్ కు 2 వారాల టైం ఇవ్వాలి, కూర్చొని మాట్లాడుకోవాలని మతలబ్ పంపితే ట్రంప్ సారు సరే అన్నాడట. నడిమిట్ల చైనా చేయి కూడా కలిసిందనే వార్తలు వచ్చినాయి. అయితే ఈ 2 వారాలు అటు ఇటు బాంబులేసుడు ఉండదు కాబట్టి ఇక యుద్ధం మొత్తానికి మొత్తం ఆగినట్టే అని దునియా దేశాలు నిమ్మలబడితే చర్చల్లో తేడాలు వస్తే మళ్ళా చాలు చేస్తామని ఇరాన్ సాటింపేసింది. అయితే ఇక పరిస్థితి ఉండకపోవచ్చునట. వార్కు బ్రేక్ పడంగానే స్టాక్ మార్కెట్లు లాభాలకు వచ్చినాయి. దునియా మార్కెట్ లో ఆయిల్ రేట్లు తగ్గినాయి. హర్ముజ్ కూడా కుల్లా పెట్టిరంటే ఆడ చిక్కవడం మన షిప్పులు వాపసు వస్తాయి, గ్యాస్ టిప్పలు మొత్తానికి మొత్తం తప్పినట్టు అవుతుంది. అయితే కాల్పుల ఒప్పందం కుదిరినాక కూడా ఇలా ఇరాన్ లో మా ఆయిల్ ట్యాంకుల మీద బాంబులు పడ్డాయని ఇల్లు మా సమర్బావుల మీద బాంబులు వేసిరని కువైట్ చెప్పుకొచ్చినాయి. ఫస్ట్ నాడే గిట్లయితే ఇక 2 వారాలలో ఇంకెట్లుంటదో గానీ యుద్ధం బంద్ కావాలని అయితే దునియా మొత్తం కోరుకుంటుంది.